మా అన్న సౌరవ్ని వేటాడుతూ తన జీవితాన్ని అర్పించాడు. అతని పని ఇప్పుడు నాది. ఈ గుర్తు వల్లే సౌరవ్ తప్పించుకున్నాడని మనకి తెలుస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎక్కడ అని. ఆ దుష్ట శక్తి పోయింది. అయితే అది ఇక్కడి నుంచి ఎందుకు పోలేదు? దుర్భేద్యమైన వాలినోర్ సామ్రాజ్యానికి చేరుకునేందుకు ఈ యోధులకు సముద్రం మీదుగా మార్గం ఏర్పరచడం జరుగుతుంది. ప్రత్యేకించి నీకు. నా కర్తవ్యం నన్ను మధ్యధరకి రమ్మని ఆదేశించింది. గతంలో మీ రాజుగారి చిహ్నమా? మా వాళ్లకి రాజు అంటూ ఉండడు. నీ గురించి చాలా తక్కువ చెప్పావు. నీ ప్రజలకి రాజు లేడు అన్నావు. ఇప్పుడు నువ్వే ఆ రాజువి. నాతో కలిసి మధ్యధరకి రా. ఒక్కటిగా మన రక్త సంబంధాన్ని తెలియజేద్దాం. నువ్వు జాగ్రత్త ఎల్ఫ్. నువ్వు అనుకుంటున్న వీరుణ్ణి నేను కాను. నేనెవరో గుర్తున్నానా? లేదు. మార్గోతో విజయం తర్వాత సౌరాన్ని చంపేశాను. నేను నిన్ను నమ్మను. ఇతను నా బాధ్యత నాకు అనిపిస్తుంది. నీ ఉద్దేశంలో ప్రతి వాళ్ళు నీ బాధ్యత అంట కాదు, అతను ఎక్కడైనా పడుండొచ్చు, కానీ ఇక్కడ పడ్డాడు. ఈ అపరిచితుడు అసలు మనిషి కాదు, ఎల్ఫ్ కాదు. ఇతను విచిత్రంగా ఉన్నాడు. ఎలా మనం అతనికి సాయం చేస్తాం? ఆ నక్షత్రాలని వెతకడంలో సాయం చేయమంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నా స్నేహితుడి దగ్గరికి. ఈ విశాలమైన ప్రపంచంలో నువ్వే నాకు ప్రాణ స్నేహితురాలివి. నీకింకేమైనా జ్ఞాపకం వచ్చిందా? చాలా గుర్తుకు రావాలి. మిగతా వాటి గురించి తెలుసుకోవడానికి రూమ్ వెళ్ళాలి. నువ్వు చెప్పేసి ఆశలా అనిపిస్తుంది. ఎల్డార్ యొక్క కాంతి క్షీణిస్తోంది. మేము ఎంత ప్రయాసపడినా సరే మా పతనం మరింత త్వరితమైంది. ఇప్పుడు కనుక ఎల్ఫులు మధ్యధరను విడిచిపెడితే మన ప్రజలతో పాటు సమస్త ప్రజానీకం అంతమవుతారు. మేమంతా ఇప్పుడు కొత్త శక్తిని రూపొందించే పనిలో ఉన్నాం. శరీరానికి కాదు, ఆ శరీరానిది. హఠాత్తుగా మీ ఇద్దరికి చాలా పరిచయం ఏర్పడినట్టుంది. నేను చేయగలిగిన కనీస సహాయం నేను చేస్తానంటున్నాను. దక్షిణ భూములకి రాజంటూ లేడు. వారసత్వం వీడిపోయింది. నీ పేరేంటో చెప్పు. నాకు చాలా పేర్లుండేవి. అది కూడా ఎలాట్రియన్. హాల్బ్రాండ్ ఎక్కడ? వెళ్లిపోయాడు. అతనికి తిరిగి రాడనుకుంటాను. ఒకవేళ అతను తిరిగి వస్తే మనలో ఎవరో అతనికి ఆతిథ్యం ఇవ్వం. అసలు ఆ ప్రవాహం దగ్గర ఏం జరిగింది?